దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పర్యాయము దేవుని ఉన్నతమైన మాటలు పంచుకోవడానికి ఈ సమయం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని మాట వినడానికి సిద్ధపడిన ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలను మనం ఆలోచించేద్దాం. ముందుగా దేవుని యొక్క ప్రార్థన సహాయం తీసుకొని దయచేసి అందరూ తలవంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి సజీవమైన రెక్కల కింద నుంచి ప్రభా, దిగదని ఈ సమయంలో ప్రభా మీ యొక్క ఉన్నతమైన మాటలు తండ్రి తెలియచేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి, వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి. చెబుతున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మిక సహాయాన్ని అనుగ్రహించిన ప్రభా. ప్రతి మాట కూడా ప్రభా తండ్రి జాగ్రత్తగా తండ్రి సహోదరులు ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి మంచి మనసును దయచేయండి. నా వాక్య ప్రకారంగా జీవించడానికి, బ్రతకడానికి బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే లేఖన భాగం మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాలను తెరచి చదువుతున్న మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తూ, గ్రహిస్తూ దేవుడు ఈరోజు తన యొక్క మాటల ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడు అన్నది మనం నేర్చుకోబోతున్నాం, వినబోతున్నాం, ఆలోచించబోతున్నాం. కనుక జాగ్రత్తగా మనస్సు పెట్టి దేవుని యొక్క మాటలు చదువుతూ ఆయన మాటల వెనుకల ఉన్నటువంటి భావాన్ని, సారాన్ని అర్థం చేసుకునేవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని ముందుగా మనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. మరొకసారి చదువుతున్నాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అన్న మాట మనకి చూస్తున్నాం. అంటే ఈ ప్రకారం అంటే ఏ ప్రకారం అన్నది మనం తెలుసుకోవాలంటే, మనకు అర్థం అవ్వాలంటే, ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు ఉన్న సందర్భాన్ని, మన ప్రతి మాటను, ప్రతి సందర్భాన్ని, అక్కడ రాయబడినటువంటి భావాన్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తే, అప్పుడు 16వ వచనం ఉన్నటువంటి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క సందర్భాన్ని కూడా మనం చదవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుదాం. ఏంటి మనం ఎలా ఆలోచించాలి అన్న దాన్ని మనం ధ్యానిద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఎలా అనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఎలా అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అనే మాటను మనకు చూస్తున్నాం. అంటే పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామంటే, ఒక ఇంటి యజమానునితో పోలుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చూద్దాం. అతడు అనగా యజమానుడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. 3వ వచనం. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసింది. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతియు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనేది. అందుకు అతడు,
మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడను. ఇక్కడ 20 అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, పరలోక రాజ్యాన్ని ఒక ఇంటి యజమానుడితో పోలుస్తూ చెప్పబడుతున్న సందర్భం. అయితే ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, తన ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిని పిలుస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కొందరిని ఉదయాన్నే పిలిచాడు. అలాగే మరి కొంతసేపటి కనుక 9 గంటలకు కొంతమందిని, 12 గంటలకు కొంతమంది, 3 గంటలకు కొంతమందిని, అలాగే చివరి 1 గంటలో పని ముగిస్తారనగా కూడా, అంటే 6 గంటలకు పని ముగిస్తారనగా 5 గంటలకు కూడా ఇక్కడ పనివారిని తన తోట పనిలోనికి ఈ యజమానుడు పిలిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు అందరినీ పిలుస్తాడు తన పని కొరకు అన్నది ఇక్కడ మనం ఆలోచించేస్తున్నాం. ఈ మాటను మనం ఆలోచించే ముందుగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుంచి చివరి వరకు, ఆ 19వ అధ్యాయం అంతా చివరి వరకు చూస్తే, శిష్యులుతో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటను మనం చూస్తాం. దేనికోసం అంటే పరలోక రాజ్యం కోసం. అంటే పరలోక రాజ్యము ఎవరు వెళ్తారు అన్నది యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్న మాట మనం 19వ అధ్యాయంలో చూడగలం. అయితే పేతురు గారు, అయితే మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, అయితే మాకు ఏంటి జీతం, మాకేంటి ప్రయోజనం అన్నట్టుగా పేతురు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు అందుకు, మీరు ఏమైతే సమస్తాన్ని విడిచిపెట్టారు కాబట్టి దానికి రెట్టింపు మీరు పొందుకుంటారు, అంత మాత్రమే కాదు నిత్య జీవితాన్ని పొందుకుంటారని యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనం అక్కడ చూస్తాం. ఆ మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక ఉపమానంగా పరలోక రాజ్యం కోసం చెబుతూ, ఆ పరలోక రాజ్యాన్ని ఒక ఇంటి యజమానుడితో పోలుస్తూ, ఆ ఇంటి యజమానుడు ఎలా ఉన్నాడు, ఇంటి యజమానుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని ఆ 20వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో మనం చూస్తాం, లేదా 16 వచనాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న సందర్భం ఏంటంటే, ఈ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోట పనిలోనికి కొంతమందిని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. కొంతమందినే కాదు, ఒక సమయంలో కొందరిని పిలిచినట్లుగా, అలాగే మరొక సమయంలో మరికొందరిని పిలిచినట్లుగా, అలాగే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు కూడా కొంతమందిని తన పనిలోనికి పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ సందర్భానికి ఒక పేరు మనం ఇవ్వగలిగితే, ఆ పేరు ఏంటంటే, దేవుని యొక్క పిలుపు అందరికీ ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు దేవుని పిలుపు అందరికీ ఉంటుంది అని అంటే, నిజంగా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, అందరూ అంతటా మారుమనసు పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు ఒక మాటను చెబుతూ అంటున్న మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అన్నది మనం అక్కడ చూస్తాం. ఆ సందర్భాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు గాని, ఎవడనూ నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి సందర్భం ఏంటంటే, ఎందుకు దేవునికి పిలుపు ఉంటుంది, ఎందుకు దేవుడు పిలుస్తాడు అందరినీ అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని తీసుకుని మనం ఆలోచన చేస్తే, దేవుడు అందరినీ పిలుస్తాడు. ఎందుకు అందరినీ దేవుడు పిలుస్తాడంటే, ఎవరో కూడా నశింపవాలన్నది దేవుని యొక్క ఇష్టం కాదు. అంటే దేవునికి ఇష్టం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలని. ఇక్కడ అదే పేతురు గారు రాస్తున్నారు. ఏమనంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు కానీ, ఎవరునూ నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అంటే అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తాడంటే కోరుకుంటున్నాడు. కోరుచు అని పేతురు గారు రాస్తున్నారు. మరి ఎందుకు అందరూ మారు మనసు పొందాలంటున్నారంటే, అందరూ కూడా రక్షణలోనికి రావాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. రక్షణలోకి రావాలి అంటే ఎవరు నశించిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందరూ రక్షింపబడాలి, అందరూ రక్షణలోనికి రావాలి, ఎవరు కూడా నశించిపోకూడదు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందరికీ దేవునికి పిలుపు ఉంటుంది.
అంటే ఆ పిలుపు ఎలాగంటే ఇగో వాక్యం ద్వారాగా. అంటే వాక్యాన్ని చెబుతున్నప్పుడు కానీ లేదా వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ మనం అర్థం చేసుకుంటే దేని యొక్క మాటలు ఎలాగుంటాయంటే మనల్ని దేవుడు పిలుస్తున్నాడు తనకి రాజ్యంలోనికి రావాలని. ఆ రాజ్యంలోనికి రావాలంటే ముందుగా ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందితే దేవుని రాజ్యంలోకి చేర్చబడతాం. దేవుని రాజ్యానికి తర్వాత వెళ్తాం. అంటే పరలోకానికి వెళ్తాం. అందుకని మత్తయి సువార్త 20 అధ్యాయంలో వ్రాయబడిన సందర్భం ఏంటంటే దేవుడు అందరినీ పిలుస్తాడు. అంటే దేవుని యొక్క పిలుపు అందరికీ ఉంటుంది. అందుకనే ఆ యొక్క ఇంటి యజమానుడు కొందరిని ఒక సమయంలోను, కొందరిని మరొక సమయంలోను, కొందరిని మరొక సమయంలోను అని పిలవడం మనం చూస్తాం. కనుక అంటే ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడు అన్నది మనం చూస్తాం. ఎందుకంటే మారు మనసు పొందాలి. మార్పు ప్రతి ఒక్కరిలోని రావాలన్నది దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ మార్పు కోరేవాడు దేవుడు కనుక ఆ దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే అందుకున్నామో తప్పనిసరిగా ఆ పిలుపు మనం లోబడి ఆయన చెంతకు రావాలి, ఆయన రాజ్యంలోనికి చేర్చబడాలి. మరి ఆయన రాజ్యంలోకి చేర్చబడాలంటే ఏం కావాలంటే రక్షణ కావాలి. మరి ఆ రక్షణ అన్నది ఎలా వస్తుంది? ఇందుకే రక్షణ ఎవరికి? రక్షణలోనికి రావాలంటే ఏమన్నా మనం ఖర్చు చేయాలా? రక్షణలోకి రావాలంటే మనం ఏమైనా క్రియలు చేయాలంటే లేదు. రక్షణలోకి రావాలంటే క్రియల వలన రక్షణలోనికి మనం రాము. ఆ రక్షణ ఎలా వస్తుందంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వలనే వస్తుంది. అందుకనే రెండవ సందర్భాన్ని మనం చూస్తే అంటే మత్తయి సువార్త 20 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఇంతవరకు మనం చూసాం. అలాగే మత్తయి సువార్త 8 నుంచి 10 వచనాలు మనం చూడగలిగితే రక్షణ అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ రక్షణ ఎలా వస్తుంది అన్నది మనం చూడగలిగితే ఒకసారి మనం మత్తయి సువార్త 20 అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 8వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పున దొరికాను. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆ ద్రాక్ష తోట యొక్క యజమానుడు తన యొక్క గృహ నిర్వాహకునితో చెబుతున్న మాట ఏంటంటే పనివారికి కూలి ఇమ్మని చెబుతున్నాడు. ఎలాగంటే చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు అందరికీ కూలి ఇమ్మంటున్నాడు. ఎలాగిమ్మంటున్నాడంటే 9వ వచనంలో దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని. అంటే అందరికీ కూడా చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు అందరికీ కూడా ఒక్కొక్క దేనారం చొప్పున కూలి ఇమ్మని ఆ యొక్క ఇంటి యజమానుడు చెప్పినప్పుడు గృహ నిర్వాహకుడు ప్రతి ఒక్కరికి కూడా కూలిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉదయాన్నే వచ్చిన వారికి, అలాగే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, చివరికి 5వ గంటకు కూడా వచ్చిన వారికి కూడా ఒక దేనారం ఇచ్చారనమాట. అంటే అందరికీ ఒక దేనారం ఇచ్చారు. ఇకపోతే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి? 10వ వచనంలో మనం చూసినట్లయితే మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి. కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పున దొరకను. అంటే సహజంగా మొదట వచ్చిన వారు ఏమనుకుంటారంటే చివరి వచ్చిన వరకే లాస్ట్ 5వ గంటలో వచ్చిన వాడికే ఒక దేనారం ఇస్తే మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు పనిచేసిన మాకు ఎక్కువ దేనారాలు వస్తాయేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారం చొప్పునే ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ మాటను బట్టి దేవునికి రక్షణ మొదటి వారికి వస్తుంది. అలాగే చివరిలో ఎవరైతే దేవునికి రక్షణలోకి వస్తారో వాళ్ళకి కూడా పరలోక రాజ్యం దక్కుతుంది, వారికి కూడా పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది, పరలోక రాజ్యంలో చేర్చబడతారు అన్న మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే రక్షణ ఎలా వస్తుందంటే ఏదో మనం క్రియలు చేయడం వలన, మనం ఏదో దాన ధర్మాలు లేదు మన నీతి క్రియల వలన రక్షణ అనేది రాదు. ఎలా వస్తుందంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇక్కడ లాస్ట్ వచ్చిన వరకు కూడా ఒక్కొక్క దేనారం చొప్పునే
ఆ యొక్క యజమానుడు ఇమ్మన్నాడు తన దాసునికి చెప్పాడు, చివరి వచ్చిన వారు కూడా, అలాగే మొదటి వచ్చిన వారు కూడా ఒక దేనారం చొప్పున ఇమ్మన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తనకిష్టం వచ్చినట్టు అందరి ఎడల సమానమైన దృష్టితో రక్షణ ఇస్తాడు, లేదా పరలోకాన్ని ఇస్తాడు. అది కొంతమంది ముందుకు ఇవ్వచ్చు, లేదా కొంతమంది తర్వాత ఇవ్వచ్చు, లేదా కొంతమంది చివరి జీవితంలో నిజమైన పశ్చాత్తాపంతో మారు మనసు పొంది రక్షణకు వస్తే వారికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అన్నదే ఈ యొక్క మాటల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకే ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. అంటే రక్షణ అన్నది ఎలాగ వస్తుంది? మనం ఏమైనా క్రియలు చేస్తే వస్తుందా, లేదా మనం ఏదైనా పని చేయడం వల్ల వస్తుందా, లేదా దేవునికి ఉచితమైన కృప అన్నది మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరునూ అతిశయపడ వీలు లేదు. అంటే ఎలాగ రక్షింపబడ్డారు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏం చెప్తున్నారంటే, మీరు ఎలా రక్షింపబడ్డారంటే కేవలం దేవుని యొక్క కృప చేతనే. అంటే అంతకుముందు ఏం జరిగిందంటే విశ్వాసం ద్వారాగా, ఇక్కడ అది చెప్తున్నారు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కేవలం విశ్వసించడం వలన, అంటే దేవుణ్ణి విశ్వసించడం వలన, యేసుక్రీస్తు వారిని విశ్వసించడం వలన కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. అదంటే రక్షణ, అంటే దేవుని యొక్క రక్షణ క్రియల వలన కలిగినది కాదు. మరి ఎలా కలిగింది అంటే కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే ఆ రక్షణ మీకు వచ్చింది, మీరు రక్షింపబడ్డారు అన్నది మీరు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నారన్నమాట. కాబట్టి ఈ మాటను బట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయము 8-10 వచనాల్లో చూసినటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రారంభంలో వచ్చిన వారికి ఆయన రక్షణ ఇస్తాడు, అలాగే తద్వారాగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అలాగే చివరిలో దేవుని విశ్వసించి ఆయన కృప వలన, ఆయనకు ఉచితమైన కృప వలన రక్షింపబడిన వారికి కూడా ఆయన ఏమి ఇస్తాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అన్నది ఆ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని యొక్క రక్షణ తనకి ఇష్టం చొప్పున వస్తే తప్ప క్రియల వలన మనకి రక్షణ రాదు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే రక్షణ అనేది క్రియల వలన కాదు, కేవలం దేవుని యొక్క కృప వలనే వస్తుంది అన్నది మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మరలా మనం మత్తయి సువార్తకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 11-15 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 11-15 వచనాల్లో రాయబడిన సందర్భాన్ని మనం చూద్దాం. చదువుతున్నాను. వారిది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడవలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు గడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి వచ్చిన వారు 1 దేనారం తీసుకుని వారు అంటున్న మాట ఏంటంటే 11వ వచనంలో రాయబడింది ఏంటి? వారిది తీసుకుని, అంటే వాళ్ళకి దేనారం తీసుకుని, ఎవరు? మొదటి వచ్చిన వారు, అంటే కూలికి పనికి మొదట వచ్చిన వారు ఆ యొక్క దేనారం తీసుకుని అంటున్న మాట ఏంటంటే, వారిది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినాను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. ఇక్కడ మొదటి వారు చేసినటువంటి ఒక తప్పు ఏంటంటే సనుగుకున్నారంట. అసలు సనుగుకోవాల్సిన పనే వచ్చిందంటే వీళ్ళకి. నిజానికి చెప్పాలంటే మొదట వచ్చిన వారు ఎంత కూలికి వారు ఒప్పుకున్నారంటే 1 దేనారానికి ఒప్పుకున్నారు. అదే అంటున్నాడు ఇక్కడ. అందుకని అక్కడ ఆ యజమానుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 11వ వచనం, అందుకతడు వారిలో ఒకని చూచి, అంటే అందుకతడు అంటే యజమానుడు, వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. అంతే కదండి. యజమానుడు మొదట వచ్చిన వారికి అన్యాయం ఏం చేశాడంటే చేయలేదు. ఎందుకు చేయలేదని ఆయన అంటున్నాడంటే తర్వాత మాట, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? కరెక్టే కదండి. నీవు నా యొద్ద 1 దేనారానికి కదా
ఒప్పుకున్నాం, మన ఇరువురు వడబడ చేసుకున్నాం. నీవు నా యొద్ద ఒక దేనారం నాకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పోము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి వచ్చేటకును నాకు ఇష్టమైనది. అంతే కదండి. నువ్వు ఒక దేనారంకే మన ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది, వడబడి చేసుకున్నాం. కాబట్టి ఆ ఒక దేనారం తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీవు ఒక దేనారం మీకు వచ్చేసింది. అలాగే వీరికి నా ఇష్టం చొప్పున నా సొమ్ములో ఒక దేనారం ఇవ్వడానికి నాకు ఇష్టమైంది అని యజమానుడు అంటున్నాడు. 15వ వచనం, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని బట్టి, అనగా ఈ 11వ వచనం నుంచి 15వ వచనం రాబడిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం భక్తి అన్నది, దేవుని పట్ల భక్తి అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఆత్మీయ జీవితంలో లేదా ఈ భక్తి జీవితంలో మనం ఒకరి పట్ల ఒకరు పోల్చుకుని, లేదా ఒకరితో ఒకరిని పోల్చుకుని ఆత్మీయ జీవితంలో అసూయ పడకూడదండి. అసలు ఆత్మీయ జీవితంలో అసూయ పడడానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఈ యొక్క మొదటి వారు చేస్తున్న పని ఏంటంటే అసూయ పడుతున్నారు. ఏంటంటే మొదట వచ్చిన మాకు ఒక దేనారం ఇచ్చో, మరి అంటే ఏంటంటే చివర ఒక గంట పని చేసిన వారికి ఒక దేనారం ఇచ్చో, మేము ఉదయం నుంచి ఇప్పటి వరకు పని చేస్తే, సేవ చేస్తే, కొన్ని విధంగా సేవకుల కోసమే మాట్లాడుతున్నాం అనుకోండి అని మనం ఆలోచన చేస్తే, మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసాం, మరి పని చేస్తే మాకు ఒక దేనారం ఇచ్చో, వాళ్ళకి ఒక దేనారం ఇచ్చో, గంట పని చేసిన వరకు ఒక దేనారం ఇచ్చో, మా ఇద్దరిని సమానం చేస్తున్నావే అని అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక అసూయ పడుతున్నారు. మొదటి వచ్చి అసూయ పడుతున్నారు. నిజంగా ఇది మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో అన్నది అసూయ అన్నది పనికిరాదు. ఆత్మీయ జీవితంలో అసూయ అన్నది దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో అసూయ అన్నది అసలు పనికిరాదు. అందుకని ఒక మాట మనం చూద్దాం. అంటే అసూయ కానీ లేదా మత్సరం కానీ దేవుని పిల్లలకు కానీ, సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ అసలు ఉండకూడదు. అందుకనే శరీర క్రియల్లో గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి మనం చూసినట్లయితే అక్కడ శరీర కార్యాలు స్పష్టమై ఉంటుంది. ఆ శరీర కార్యాల్లో ఒకటే అసూయ, అలాగే మత్సరం ఉంటుంది. ఈ రెండు కూడా దగ్గర సంబంధం ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఈ అసూయ కానీ మత్సరం కానీ అస్సలు ఉండకూడదు. ఎప్పుడైతే అసూయ మత్సరం ఉందంటే దేవుని యొక్క ఆనందాన్ని, దేవుడిచ్చే పరలోకాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక మాట మనం చూద్దాం బైబిల్ నుంచి. యాకోబు రాసిన పత్రిక 3:16 చదువుతున్నాను. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. అంటే దేవుని నమ్ముకున్న వారుగా, లేదా దేవుని సేవకులుగా, లేదా దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా ఏమనకూడదంటే మత్సరం ఉండకూడదు. అంటే ఆత్మీయ జీవితంలో మత్సరం అన్నది అస్సలు ఉండకూడదు అని మన అర్థమవుతుంది ఈ మాటలన్నీ ఆలోచన చేస్తే. అంటే అక్కడ మత్తయి సువార్త 20:11-15 వచనాల్లో చదువుకున్న ఆ సందర్భం ఏదైతే ఉందో దాని మీద మనం ఆలోచన చేస్తే, మొదట వచ్చిన వారు లాస్ట్ గంటలో వచ్చిన వారు చూసి ఏం పడ్డారంటే అసూయ పడ్డారు ఒక విధంగా. ఎందుకంటే ఒక గంట చేసిన వాళ్ళకే ఒక దేనారం ఇచ్చాడు ఇంటి యజమానుడు అని వారు అసూయ పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన మాకు కూడా ఒక దేనారం ఇచ్చారని అసూయ పడుతున్నారు. అంటే మత్తయి సువార్త 20:11-15 వచనాల్లో రాయబడిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మొదట వచ్చిన వారు చివరి వచ్చి గంట పని చేసినట్టు వారిని చూసి అసూయ పడుతున్నారు. అంటే గంట చేసిన వారికి ఒక దేనారం ఇవ్వడమా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కష్టపడితే పని చేస్తే మాకు ఒక దేనారం ఇచ్చి, ఒక గంట చేసిన వరకు వారికి ఒక దేనారం ఇచ్చి, ఇరువురిని సమానం చేస్తున్నామని ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఇంటి యజమాని మీద అసూయ పడుతున్నారు మొదటి వారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, లేదా మన ఆత్మీయ జీవితం, భక్తి అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించింది కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు. అంటే ఒకరినొకరు పోల్చుకోకూడదు. నువ్వు భక్తి చేస్తున్నావా, నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావా, ఆత్మీయ స్థితి బాగుందా, సేవకుడిగా ఉన్నావా, లేకపోతే విశ్వాసులుగా ఉండి దేవుని యొక్క పనిలో ఉన్నారా, మంచిది చేయండి. అది 10 సంవత్సరాల 20 సంవత్సరాల 30 సంవత్సరాలు అన్నది మంచిదే. కానీ చివరిలో వచ్చి దేవుని చేత పిలుపునందుకొని రక్షణకు వచ్చి దేవుని పని చేస్తున్నారు చివరిలో వచ్చిన వారు. అంటే జీవితం ఇంకా ఎండింగ్ వచ్చేసింది. ఆ ఎండింగ్లో దేవుని నమ్ముకున్నారు, దేవుని విశ్వసించారు, దేవుని తెలుసుకున్నారు,
వారు కూడా దేవుని పని చేయాలనుకున్నారు. పని చేయాలనుకున్నప్పుడు అది దేవుడిచ్చే వాళ్ళకి దేవుడు కృపణిస్తున్నప్పుడు, వాళ్ళకే దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు వాళ్ళు చేస్తారు పని. కానీ ముందున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాను, వెనకాల వచ్చిన వారిని, లేట్‌గా వచ్చిన వారిని చూసి వాళ్ళు తక్కువ పని చేశారు, మేము ఎక్కువ పని చేసాం అన్నది ఈ యొక్క వేరియేషన్ ఉండకూడదు. ఈ పోలిక ఉండకూడదు. కనుక ముఖ్యంగా ఈ యొక్క మత్తయి సువార్త 20 అధ్యాయము మొదటి నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాలు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కృప అన్నది ముందు వచ్చిన వరకే ఉంటుంది, మధ్యలో వచ్చిన వరకు ఉంటుంది, చివరిలో వచ్చిన వరకు కూడా అవకాశం దేవుడే ఇస్తాడు. అది కేవలం కృప వలన మాత్రమే. ముందుగా సేవకు వచ్చిన వారు అసూయపడడానికి అవకాశం లేదు అన్నదే ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు, దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు పోల్చుకుని వారి మీద అసూయపడడం, వారి కోసం చెడుగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదన్నది ఈ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలా అసూయపడితే దేవుడిచ్చే ఆనందాన్ని మనం కోల్పోతాం. అంటే దేవుని ఇచ్చే ఆనందాన్ని కోల్పోయేలాగా అసూయ చేస్తుంది. కాబట్టి అసూయ కానీ, మత్సరం కానీ వీటన్నింటికి దూరంగా ఉండాలి అన్నది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఇకపోతే చివరిగా మళ్ళీ మత్తయి సువార్త 20 అధ్యాయము 16 వచనాన్ని చదివి ఆలోచించుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయం 16 వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఏ ప్రకారం? ఇదిగో మనం ఇంతవరకు మనం ఆలోచన చేసాం. అంటే ప్రతిదీ కూడా దేవునికి కృప వలనే ఆయన ఇష్టం చొప్పున మనుషులకు అవకాశం ఇస్తాడు. అది ప్రారంభంలో కొందరికి అవకాశం ఇస్తాడు, మధ్యలో వచ్చిన వారికి అవకాశం ఇస్తాడు, అలాగే చివరిగా ఉన్న వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇదంతా కూడా దేవుని కృప అన్నది మనం ఆలోచన చేస్తే, అలాంటి దేవుని కృపలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సేవను బట్టి ఒకరి సేవను బట్టి మరొకరు అసూయ పడకుండా ఎవరి సేవ వారే నమ్మకంగా చేయగలిగితే, అది నువ్వు ఎక్కువే చేయొచ్చు లేదా తక్కువే చేయొచ్చు, ఏదేమైనప్పటికీ నమ్మకంగా నిస్వార్థంగా దేవుని కొరకు సేవ చేయగలిగితే, లేదా దేవుని కొరకు బ్రతకగలిగితే, అది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ ఆ యొక్క భక్తి కానీ ఆ యొక్క పని కానీ ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి. దేవుని కోసం నమ్మకంగా పని చేయాలి. మొదట వచ్చిన వారైనా నమ్మకంగా చేయాలి, చివర వచ్చిన వారైనా నమ్మకంగా చేయాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే కడపటి వారు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏంటి మనం ఆలోచన చేయొచ్చు అంటే, నిజంగా ఎవరైతే వినయ మనస్సు కలిగి దేవుని యొక్క సేవ చేస్తారో, దేవుని భయము భక్తి కలిగి ఉంటారో, నిజంగా వారిని దేవుడు హెచ్చిస్తాడండి. ఇక్కడ అదే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే కడపటి వారు మొదటి వారు అవుతున్నారు, మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, అగుదురు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమానంలో చెప్తున్నారు, ఈ యొక్క సందర్భంలో చెప్తున్నారు. ఎలా అవుతారు? దేవుడు వినయం గల వారిని హెచ్చిస్తాడండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భాన్ని మనం బైబిల్ని చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 మరియు 6వ వచనాలు చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. మరొకసారి చదువుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. అంటే ఈ యొక్క మాటను బట్టి మనము ఎలా ఉండాలంటే దేన మనసులు కలిగి ఉండాలి, వినయము గలవారుగా ఉండాలి. అలా వినయం గలవారుగా ఉంటే, వినయ మనస్కులుగా మనం ఉంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు అని ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంటే దేన మనస్కులుగా ఉండాలి, వినయ మనస్కులుగా ఉండాలి, వినయం కలిగిన వారుగా ఉండాలి. అలా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని చేత హెచ్చింపబడడం అన్నది చిన్న విషయమా? చాలా గొప్ప విషయం అండి. అందుకనే ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా
వినయంతో, విధేయతతో దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉండాలి. అలాగే దీన మనస్సుతో, వినయంతో దేవునికి సేవ చేయాలి. అలా చేస్తే తప్పనిసరిగా మన సేవను గాని, మన భక్తి జీవితాన్ని గాని దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చింపు కొరకు మనం ఎదురు చూడాలి తప్ప, మనకు మనముగా హెచ్చించుకోవడం వల్ల దేవుడు తగ్గించేస్తాడు. తగ్గించే పరిస్థితికి మనం జారుకుంటాం. అందుకనే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే మాట లోకంలో ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనుషులు మనముగా హెచ్చించుకోరు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తను తాను హెచ్చించుకోకూడదు ఎప్పుడు. నిజానికి చెప్పాలంటే తన్ను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు, హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గర్విష్ఠులను తగ్గిస్తాడు, వినయ మనస్కులను ఆయన హెచ్చిస్తాడు. కనుక దేవుని యొక్క చేతి క్రింద మనం అణిగి మణిగి ఉండాలి. అది సేవకులైనా, విశ్వాసులైనా అందరూ కూడా అణిగి మణిగి ఉంటే ఆయన తగిన సమయం హెచ్చిస్తాడు. అలాంటి ఆయన హెచ్చింపు వరకు, దేవుని హెచ్చింపు వరకు మనం ఎదురు చూడాలి. ఇది మనం అర్థం చేసుకుంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ ప్రకారమే. ఒకసారి మళ్ళీ మనం మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వద్దాం. చివరి మాటను మనం చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నాడు. కడపటి వారు మొదటి వారు అవ్వారంటే అవ్వరు. ఎలాగంటే మొదట వచ్చిన వారికి ఎంతైతే కూలి ఇచ్చాడో ఇంటి యజమానుడు, చివరి గంటలో వచ్చిన కడపటి వారికి ఎంత ఇచ్చాడు కూలి అంటే మొదటి వారితో సమానంగా ఇచ్చాడు. అంటే మొదటి వాడికి ఎంతైతే కూలి ఇచ్చాడు అంటే ఒక దేనారం ఇచ్చారు. అలాగే చివరి గంటలో పనిచేసిన వారికి కూడా ఒక దేనారం ఇచ్చాడు. నిజంగా దేనారం అంటే ₹1 పుట్టినోట్లు ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే చివరి గంటగా వచ్చిన వారికి ఎంత ఇవ్వాలా? 5 పైసలు 10 పైసలు ఇవ్వాలి. 5 పైసలు 10 పైసలు ఇవ్వాలి. కానీ ఒక దేనారం ఇచ్చాడంటే ₹1 ఇచ్చాడు. అంటే మొదటి వారితో సమానంగా ఇచ్చాడు కడపటి వారికి. కనుక కడపటి వారు మొదటి వారు అవుతారంటే మొదటి వారు అవ్వారా? అవ్వరు. అంటే గంట పని చేస్తే మొదటి వారితో సమానంగా కూలి పొందుకున్నారు కడపటి వారు. ఇకపోతే మొదటి వారు కడపటి వారు అవుదురు. మొదటివాడు కడపటి వారు అవుతారంటే మొదటి వారు ఏమైతే ఒప్పుకున్నారో, ఏమైతే వడబడి చేసుకున్నారో పనికి, అది వాళ్ళు పొందుకున్నారు. కానీ పొందుకున్నారు కానీ వాళ్ళలో ఏముందంటే, వాళ్ళ మనసులో ఏముందంటే అసూయ ఉంది. దేవుని సేవలో ఉండి దేవుని కోసం పనిచేస్తూ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. ఓకే, అన్ని కష్టపడ్డారు, పని చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. తగిన కాలం ముందు, తగిన సమయం ముందు ఆయన ఇచ్చిస్తాడు. మీ సేవను లేదా మీ భక్తిని ఆయన తప్పనిసరిగా గుర్తిస్తాడు. ఆయన గుర్తించే వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోగా వెయిట్ చేయకుండా, ఈలోగా మనం ఎదుటి వారిని చూసి, మనకంటే లేటుగా వచ్చిన వారిని చూసి అసూయపడితే, మరి ఆత్మీయ జీవితంలో అక్కడ మన తప్పు, ఆత్మీయ జీవితంలో అసూయపడితే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు మొదటి వారు కడపటి వారు అయిపోయారంటే, ఎంత పని చేసిన వీళ్ళు చివరిగా వచ్చిన వారిని చూసి ఏమయ్యారంటే అసూయపడ్డారు. అంటే అక్కడ వాళ్ళ యొక్క హృదయం, వారి యొక్క మనసు చెడిపోయింది, అసూయపడ్డారు మొదటి వారు. కాబట్టి కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఈ సందర్భం మనం ఇంతవరకు ఆలోచన చేసాం. కనుక దేవుని యొక్క మాటలు అనేవి కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అలాగే ఆ చదివిన మనం, అదే అర్థం చేసుకున్న మనం దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆ నడుచుకునే విషయంలో కేవలం అంతా దేవుని యొక్క కృప వల్లనే మనం నడుచుకుంటున్నామని, దేవుని యొక్క కృప వల్లనే మనం భక్తి కలిగి ఉన్నాము, సేవ చేస్తున్నామని ఆయన మీద ఆధారపడి ముందుకు వెళితే అది ఆరోగ్యకరమైనటువంటి సేవ అవుతుంది. అది ఆరోగ్యకరమైన భక్తి అవుతుంది దేవుని పట్ల. కనుక ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. మనం మొదటగా వచ్చినా, మధ్యలో వచ్చినా, చివర వచ్చినా అని కడపడి వచ్చినా సరే, మన భక్తి, మన ఆత్మీయ జీవితం, మనకు సేవా జీవితం ఎలాగ ఉండాలంటే నమ్మకంగా దేవుని పట్ల ఉండాలి. నీవు ఎక్కువే చేయి, దేవుడు తప్పనిసరిగా దానికి తగ్గట్టుగానే ప్రతిఫలిస్తాడు. కానీ చివర వచ్చారని సేవలోకి వారు
ఆ దేవుళ్ళో ముందుకు వెళ్తున్నారని వాళ్ళని చూసి అసూయపడే విధంగా ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలే తప్ప, మనం ఒకరినొకరు తగ్గించుకొని మాట్లాడే విధంగా గానీ, లేదా ఒకరినొకరు అసూయపడే విధంగా గానీ, మన సేవా జీవితం గానీ, మన భక్తి జీవితం గానీ ఉండకూడదు అన్నది ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక మొదటి కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు అంటే, ఇదిగో ఇంతవరకు విన్న ఈ మాటలు బట్టి మనం ఎలా ఉన్నామన్నది ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇంతవరకు విన్న మాటలన్నిటిని బట్టి మనం చూస్తే, ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దేవుడి యొక్క పిలుపు అందరికీ ఉంటుందని, అలాగే దేవునికి రక్షణలో రావడానికి అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమని, క్రియలు మాత్రం కాదని మనం విన్నాం, ఆలోచించాం. అదేవిధంగా మన భక్తి జీవితంలో లేదా మన ఆత్మీయ జీవితంలో అసూయ అన్నది అస్సలు ఉండకూడదన్నది మనం చూసాం సందర్భాలను బట్టి. ఇకపోతే దేవుడు వినయం గలవారిని దేవుడు హెచ్చిస్తాడు, గర్విష్ఠులను తగ్గిస్తాడన్నది మనం విన్నాం, ఆలోచించాం. కనుక వీటన్నిటిని బట్టి మనం మన జీవితానికి ఎలా దాన్ని అన్వయించుకోవాలి, వాక్యాన్ని విన్న మాటలను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలన్నది మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క జీవితం, మన యొక్క భక్తి లేదా మన సేవ జీవితం దేవునికి మెచ్చే విధంగా, దేవుడు కోరుకునే విధంగా ఉందా లేదన్నది మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ విధంగా మన వాక్యానికి అనుకూలంగా జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఈ మాటలు విన్న మీరంతా కూడా దేవుడి మాటలకు నేను విధేయులమై ఆయన మాటలు ప్రకారంగా నడుచుకునే వారంగా మనం ఉండాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిగో తండ్రి ఇంతవరకు ప్రభు పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నదని చక్కటి సందేశాన్ని, చక్కటి మాటలను ప్రభు తండ్రి చదివి ఆలోచించడం ద్వారా తండ్రి మాకు ఎంతగానో తెలియచేశారు ప్రభు. మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం ప్రభు. అవును తండ్రి, మీరు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారని, ఆ పిలుపు వలన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, మారు మనసు పొందడం వల్ల రక్షణకి వస్తారని, ఆ రక్షణ విషయంలో ఆత్మీయ జీవితంలో కేవలం మీ ఉచితమైన కృప వలనే రక్షింపబడతామని, అలాగే ఆ రక్షణలో ఉన్న మేము మా జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో అసూయ అన్నది ఉండకూడదని ఈ మాటలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా ఎవరు వినయం గలవారే తగ్గించుకుని బ్రతుకుతారో, తగ్గించుకుని సేవ జరిగిస్తారో, లేదా తగ్గించుకుని మీ ఎందుకు భయం భక్తి కలిగి ఉంటారో వారిని తగిన సమయం ఇచ్చిస్తారని మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి విన్న ప్రతి మాటను, చదివిన ప్రతి మాటను మేము జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని గ్రహించి మంచి మనసుతో మేము స్వీకరించి వాటి ప్రకారంగా నడుచుకునే విధంగా సహాయాన్ని అనుగ్రహించి, మరి ముఖ్యంగా కడపటివారు మొదటివారు అవుదురని, మొదటివారు కడపటివారు అవుదురని ఈ మాటలు తండ్రి ఎంతగానో తండ్రి మాకు తెలియపరిచారు ప్రభా. ఆ మాటలో ఉన్నటువంటి ఎంతో లోతైన ఆత్మీయమైన విషయాలను తండ్రి మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి మీరు ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు ప్రభా. అది ముందుగా లేదా తర్వాత కాలంలోన, చివరి కాలంలోన, ఏ కాలంలోనైనా తండ్రి మిమ్మలను తండ్రి మనస్ఫూర్తిగా విశ్వసించి మీ యందు మనస్ఫూర్తిగా విశ్వసిస్తే తప్పనిసరిగా మీ యొక్క రక్షణ ఉచితంగా ఇస్తానని మీ మాటలు సెలవిస్తున్నాయి. అలాగే తండ్రి రక్షణలో ఉన్న మేము తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ, ఏ విధంగా తండ్రి ఒకరితో ఒకరు మేము పోల్చుకోకుండా, అసూయ పడకుండా, వినయం కలిగి తండ్రి మీ బలిష్టమైన చేతి క్రింద తండ్రి దేన మనస్కులుగా ఉండాలని మీ మాటలు చదివిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మేము నడుచుకునే మీ కొరకు బ్రతికే వారిగా మంచి మనసును, బుద్ధిని మాకు దయచేయండి ప్రభా. కడపటి వారికైనా మొదటి వారికైనా తండ్రి అందరినీ తండ్రి సమాన దృష్టితో చూసేవారని మీ మాటలు చదివిస్తున్నాయి ప్రభా. కనుక అలాంటి మిమ్మలను కలిగి ఉన్నందుకు మేము ఎంతో గొప్ప ధన్యులం తండ్రి, ఎంతో గొప్ప భాగ్యవంతులం ప్రభా. విన్న మాటలను తండ్రి జాగ్రత్తగా తండ్రి అర్థం చేసుకుని గ్రహించి వారి ప్రకారంగా నడుచుకునే విధంగా తండ్రి సహోదరులకు మంచి మనసుగా ఇచ్చింది. అలాగే దీనులను అభాగ్యాన్ని నన్ను తండ్రి జ్ఞాపించుకుని మీ మాటలు జాగ్రత్తగా చదవడానికి, జాగ్రత్తగా తండ్రి అర్థం చేసుకుని మంచి మనసును దయచింది. చెప్పబడిన మాటలు మేము ఏమైనా తండ్రి పొరపాటు చెప్పుకుంటే దయచేసి నన్ను క్షమించి కనికరించమని, ఇంకా మీ ఉన్నతమైన మాటలు తండ్రి అర్థం చేసుకొని గ్రహించడానికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, అలాగే విన్న వారిలో తండ్రి ఎవరికైనా శరీర బలహీనత ఉండేది తండ్రి వారిని స్వస్థపరచండి, బాగుపరచండి ప్రభా. అదేవిధంగా తండ్రి మేము తండ్రి మా జీవిత పర్యంతం వరకు కూడా మేము నమ్మకంగా మీ పట్ల భయం భక్తి కలిగి వినయ విధేయత నడుచుకునే మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన
యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనములండి. ఈ యొక్క వర్తమానాన్ని మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దీని యొక్క మాటలు తెలుసుకుని దేవుని యొక్క పిలుపును వారు అందుకుని రక్షణ రావడానికి, వారి ఆత్మీయ జీవితాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండడానికి ఈ యొక్క వర్తమానం వారికి ఉపయోగకరం అని అనుకుంటే తప్పనిసరిగా మీకు తెలిసిన వారికి పంపించవలసిందిగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.